ఓం నమః శివాయ. ఒక్కసారి హారతి. ప్రియ భగవద్బంధువులారా, పరమ పవిత్రమైనటువంటి స్ఫటిక ప్రాణము సువర్ణ ప్రాణవత్వం అంటారు. ఆ స్ఫటిక లింగాన్ని, ఆ బాణాన్ని కనుక తిలకిస్తే చాలా చాలా శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి మనస్ఫూర్తిగా అది ఆరంభించే ముందు, స్వామివారి దర్శనము మీకు జరిగే ముందు అందరూ కూడా మీ యొక్క నేత్రములు స్వామివారి దృష్టి, స్వామివారి యొక్క ఆ మహాదేవ శివలింగాన్ని చూస్తూ ఉండాలి. మీ నేత్రములు స్వామివారిని చూస్తూ ఉండాలి. మీ కరములు కరతాల మీరు ఆ ముక్తాయింపు చేసుకుని ఒక 10 నిమిషాలు మళ్ళీ విశ్రాంతి తీసుకోండి. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, 2 రేఖలు స్వామివారు చూస్తూ ఉండాలి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ శంకర హర హర శంకర. ఇప్పుడు కరతాళధ్వనులతోటి జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. చేతులు నొప్పి వేస్తుందని ఎవరైనా కిందికి దించారా? కర్మ తొలగిపోదు. ఈ రోజు మీ కర్మలన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది. మీ రేఖలు మళ్ళీ స్వామి వారికి చూపెట్టండి. ఒకసారి నొప్పి లేవాలి. ఆ నొప్పి అనేది మనకు తెలియాలి. ఒక్కసారి చేతులు దించండి. అమ్మయ్య అమ్మయ్య. ఒక్కసారి అంటే నిజ జీవితంలో వేదికను అలంకరించినటువంటి భగవద్బంధువుల మనస్సంకల్పితాలు, మనోభీష్టలు, మీ మనోవాంఛలు, మీ కర్మలు తొలగిపోయి ఆ శివయ్య అనుజ్ఞ భక్త క్షణము మన మీద ఉంటే చాలట. అందుకే పూర్వం అంటూ ఉంటారు, శివుడి ఆజ్ఞ లేనిది శివయ్య. హైందవ ధర్మం అంత గొప్పది, హిందూ ధర్మం అంత గొప్పది, సనాతన ధర్మం అంత గొప్పది. ఇది ఒక పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, నిధి భూమి. పండితులు, పామరులు, సత్పురుషులు, యోగులు, బైరాగులు, నాగ సన్యాసులు, ఎందరో మహానుభావులు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, బ్రహ్మాండ శక్తిపీఠాలు, శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, శక్తి ఆలయాలు, ఇవన్నీ కాక శివకేశవులకు భేదము లేదు అని ఒక అద్భుతమైనటువంటి ధామము. ఇక్కడి నుంచి మీకు ఒక్కసారి చెప్తే చాలు. ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ నమస్కారముతోటి దేవదేవుడికి నమస్కారము చేశారా, మీ కోరికలు మీరు చెప్పవలసిన అవసరము లేదు. ఆ నమస్కారం నది ఒడ్డున ఉన్నటువంటి ఆ స్వాములు ఒక నది ఒడ్డున దేవాలయం నిర్మించాలంటే 100 కోట్లు సంపాదించవచ్చు, 100 భవనాలు కట్టొచ్చు, ప్రపంచాన్ని ఏలొచ్చు. కానీ ఒక శివయ్య, ఒక ఆ కేశవుడి యొక్క ఆలయం నిర్మించాలంటే నుదుట రాశి ఉంటేనే మాత్రమే జరుగుతుంది తప్ప ఓం నమః శివాయ ఎక్కడ జరగదు. అది ఈ యావత్ భారతదేశంలో ఇది ఒక మహాపుణ్య క్షేత్రము. ఇప్పుడే అయ్యింది. నేను మరల ఉదయం పూట పూర్తిగా నేను అలా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు రోమాంచితం. అంటే ఇక్కడ తెలియని శక్తులు దాగి ఉన్నాయి. అందుకే ఈ సభ, ఈ వేదిక, ఈ శ్రోతలు, ఈ భగవద్ బంధువులు, ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం లభించుగాక. గోధుమలు అందరూ చెప్పండి. చంద్ర హరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడ ఉపశాంతయేతు.
అన్నీ బాగున్నాయి, కానీ మనసుకు ప్రశాంతత లేదు. ఇంటికి వెళ్ళగానే ఏదో గొడవలు, మానసిక ప్రశాంతత లేదు. ఆ ప్రశాంతతనిచ్చేటువంటి వాడు చంద్ర భగవానుడు. చంద్రుడికి ఇష్టమైన ధాన్యము బియ్యము కాని ఒట్లు కాని చూపిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. మంత్రం ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృష్ణియం భవావాచస్య సంగతే చంద్ర భగవానికి చంద్ర భగవాన్ ఉంటే లోపల గర్భగుడిలో వేయచ్చు, కానీ ఒక్క లింగం ఈ సైజులో బాణముతో సహా ప్రాణవట్టంతో సహా 1,000,000 లింగం ప్రతిష్ఠించాలి. ఇప్పటికే ఆ యొక్క శిల్పులు రెడీ అవుతున్నాయి. దానికి ఒక 15-20 ఎకరాల వ్యవస్థ కావాలి. ఒక సంవత్సరం లోపు అవుతుంది. అవాలని దేవ నమస్కారం చేయండి. ఇప్పుడు కందులు, ఎవరికైతే కుజ దోషాలు, రుణ బాధలు, అప్పుల బాధలు, రావలసిన బకాయిలు సకాలంలో రావటం లేదు, పెన్షన్లు రావటం లేదు, ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం లేదు, మరి ఏవైతే కావాలనుకుంటున్నారో అవి తొలగిపోయే సమయం చెప్పండి. పూజ హరిష్టేతు సంప్రాప్తే పూజ పూజాంచ కారయేతు పూజధ్యానం ప్రవక్ష్యామి రుణబాధ రోగపీడ ఉపశాంతయేతు. ఓం అగ్నిర్మోర్ధాజవస్తదుత్పతిః పృథివ్యా ఉన్నటువంటి సంతానము, మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతానానికి ఏం కోరుకుంటారు? బుద్ధి రావాలి, సద్బుద్ధి రావాలి, జ్ఞానము రావాలి, యశస్సు రావాలి, చదువు రావాలి, జ్ఞాపక శక్తి రావాలి, చదువుల తల్లి నాలికపై నాట్యమాడాలి, భారతదేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అని ఎవరికైనా ఉంటది కదా. అలాగే మీ వ్యాపారములు బాగా ఉండాలి, మీ వ్యాపారంలో దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. నమస్కారం చేస్తూ చెప్పండి. భూజా హరిష్టేతు సంప్రాప్తే భూజా పూజాంచ ధారయేతు బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే. ఉద్భవస్వాగ్నే ప్రతిజాగృహ్యేన విష్టాభూతే సగోసురే ధామయంచ పునః కృణ్ణగస్మలాగలయువానమన్వాదాగు సీత్వయతంతు మేధం లోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రదావాన్ పుష్పవాన్ భవతి ఉదగ్రహ భగవాని అగ్రయదర్యో అరహ ధ్యుమకృపాదిక్రతు నజయేషు యద్వేదయచ్చమసక్త ప్రజాతతస్మాత్ ప్రవిమందే లోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రదావాన్ పుష్పవాన్ భవతి గురుగ్రహ భగవానికి శుక్రగ్రహం, శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రం. ఈ శుక్రగ్రహము మామూలు కాదు. చాలా మంది అనుకుంటారు నవగ్రహాల దేవాలయమే కదా, ఏదో అలా వెళ్ళి అలా వద్దామని కొంతమంది వెళ్ళి లభించాలంటే శుక్రగ్రహమే కాదు. అలాంటి భార్యకు మంచి భర్త లభించాలి అంటే సగౌరవంగా, సమాజంలో గౌరవంగా ఉంటూ మంచి పేరు శుక్ర పూజాంచ కారయేతు శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి. ఇప్పుడు మగవాళ్ళు అనకండి, ఆడవాళ్ళు మాత్రమే అనండి. పతిపీడ ఉపశాంతయేతు. ఓం శంకరం భద్రాజే భూషణ్యహరాతిరస్తు గోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి శుక్రగ్రహ భగవానికి. చదువు గొప్పదా సంస్కారం గొప్పదా అంటే చదువు చాలా గొప్ప. యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పం భవతి శనేశ్వర భగవానికి. అందరూ ఏమనుకోవద్దు. యోపాన్ పుష్పం వేద రాహుగ్రహ భగవానికి దేవ నమస్కారం. ఆహా, ఇది సాంప్రదాయం. భారతదేశం నలుమూలలు జరిగినా కూడా మళ్ళీ ఈ గ్రామము, ఈ బంధువులను, అలాగే ఈ అద్భుతమైనటువంటి వేదికను, ఈ 3 రోజులు జరిగిన కళ్యాణము,
అందులో ఈ మహాదేవుడి ఈ కైలాస మానస సరోవరం నుంచి వచ్చిన ఈ శివలింగాన్ని మళ్ళీ నిజంగా మా జీవితంలో మేము మర్చిపోం, మీరు మర్చిపోరు. అంత అద్భుతమైనటువంటి వేదిక. ఎమ్మెల్యే గారికి వారి కుటుంబానికి వచ్చినా కూడా అలెగ్జాండర్ అసంటోడు ఇసుక రేగు కూడా తీసుకపోలేదు. అది భారతదేశం. మరి అందుకే ఒక్కసారి జై శ్రీరామ్, 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 భగవత హనుమాన్కి జై. అది భయం ఎందుకోసం అంటున్నది కదా సార్, గురువు గారు చెప్తున్నారు 11 సార్లు ఆగితే రోగాలు లేము ఉండొచ్చు మన కడుపులో. ఎవరికి తెలుసు ఎందుకు వచ్చిన బాధ? నేను నాస్తికునైనా సరే అందాం. నిజంగానే పోతాయేమో, నిజంగానే పోతాయా? ఖచ్చితంగా పోతాయి. ఎందుకు పోతాయి? స్వామి చరణాల దగ్గర వినమ్రపూర్వకంగా భక్తిపూర్వకంగా ధర్మాన్ని సంరక్షించడానికి మేము సైతము అని వచ్చి కూర్చున్నారు. చూడు, కూర్చున్నంత సేపట్లో ఒకరొకరు మాట్లాడుకుంటలేరు. ఏ వేదికలోనైనా పక్కపంటి వాళ్ళతోటి శిరస్సు వెనుకకు ముందుకు, ఎక్కడున్నావు అక్కాయ బాగున్నావా, బావగారు నమస్కారం, చెల్లెమ్మ బాగున్నావా, ఈ ముచ్చట్లు తప్ప వేరే ఉండయి. కానీ ఈ యొక్క అద్భుతమైనటువంటి కైలాసములో, ఇది ఒక కైలాసం, ఈ కైలాసములో ఎవరు మాట్లాడుకోకుండా మీ దృష్టి ఎక్కడుంది? ఆ మహాదేవుడి మీద ఉంది. ఉన్నప్పుడు ఆయన చూపు ఒక క్షణం మన మీద పడదా? మృత్యు భయదోష పీడ నివారణ ధర ఇన్ని పోయినాయి కదా. ఏమొస్తుంది తెలుసా? ఇప్పుడు స్వామి ఇస్తున్నాడు. చెప్పండి, దేవ నమస్కారం అందరూ నిఠారుగా. మనస్సంకల్పిత మనోభీష్ట మనోవాంఛ ఫలసిద్ధికర. ఓం నమః శివాయ. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర శంకర, జయ జయ శంకర హర శంకర, జయ జయ శంకర హర శంకర, జయ జయ శంకర. చివరిసారిగా శుద్ధమైన నదీ జలాలు మొదటిసారిగా. నమస్తే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. శివతమా శివం విభూవనేన
Thank you.
ఓం నమః శివాయ 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 శివాయ శంకర నమ శివాయ Thank you.
Let's
ఓం నమో పార్వతీ పతయే హర మహాదేవ శంభో శంకర పంచరామేశ్వర హర మహాదేవ శంభో శంకర ఓం లింగేశ్వర హర మహాదేవ శంభో శంకర పంచభూతేశ్వర హర మహాదేవ శంభో శంకర కైలాసవాసార హర మహాదేవ శంభో శంకర మల్లికార్జున హర మహాదేవ శంభో శంకర హర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఎక్కడైనా ఓం నమః శివాయ 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 హర నమః పార్వతీ హర మహాదేవ్ హర మహాదేవ శంభో శంకర ఇప్పుడు మీరు కాలహర అనగానే మీరు ఏమనాలి? హర హర చేసుకోవచ్చు. అందరికీ అవకాశం ఇచ్చినటువంటి ఒకే ఒక మహాదేవ దేవుడు ఎవరు? ఈశ్వరుడు.
చివరి హారతి తీసుకోండి. హారతి ఇవ్వాలి. కళ్యాణ ప్రారంభం మీకు కరెక్ట్ తెలుసా లేదని పట్టించుకున్నాను. కానీ కరతాల ధ్వనులతోటి ఒక్కసారి గట్టిగా వారికి సమర్పిస్తున్నాను. చూడండి. సంబ శివ నీదు మహిమ ఎవరికి తెలియదాయ. సంబ శివ నీదు మహిమ ఎప్పటికీ తెలియదాయ. హర హర శివ 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 హర హర అందరూ వారికి నమస్కారం చేసుకోండి. అందరూ వారికి నమస్కారం చేసుకోండి. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ హర హర శివ శివ. గంగాజలము వెచ్చి అభిషేకం శివరంగానికి వచ్చాం. ఒక గంటలో కళ్యాణం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఇప్పుడు దాకా ఎంత ప్రశాంతంగా ఉన్నారో అదే ప్రశాంతంగా చూపెడుతూ ఈ కళ్యాణాన్ని కూడా విజయ కళ్యాణంగా చేయించి కరుణాలో వీక్షించి మరి ఇక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తేవడం జరిగింది. నిన్న మొన్న ఏ రకంగా అయితే తీర్థ ప్రసాదాలు అందుకుని వెళ్ళారో అదే రకంగా అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి కూడా అందరూ ఈ రోజు ఆ భగవంతుడికి మనం ఇచ్చాం. మరి ఆ భగవన్ నామ స్మరణతో ఈ శివకేశవుల క్షేత్రాన్ని పునీతం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా గోవింద నామాన్ని చెప్పుకుంటూ మీ అందరి దగ్గర సమర్పించుకుంటూ నమో వెంకటేశాయ. ओम भागवान 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 महाबोधि भागवान भागवान